సీనియర్ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వేదికగా ఈరోజు ఆ కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు బయటపడినటువంటి వాతావరణాన్ని మనం గమనించవచ్చు. పొద్దుటే వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఆ ఎన్టీఆర్ ఘాట్ వద్ద వాళ్ళ తాతగారికి నివాళులు అర్పించి వెళ్ళారు. ఆ సందర్భంగా ఆయన అభిమానులు అక్కడ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత తదుపరి బాలకృష్ణ గారు, ఎన్టీ రామారావు గారి కుమారుడు బాలకృష్ణ వచ్చి వారికి నివాళులు అర్పించేటువంటి సందర్భంలో ఆ ఫ్లెక్సీలు అవి చూసి ఆయన కొంత అసహనానికి గురైనటువంటి పరిస్థితి కనపడింది. ఆ ఫ్లెక్సీలన్నీ తీసేయండి అని చెప్పి ఆయన హుకుం జారీ చేయటం, ఆయన అభిమానులు ఆ ఫ్లెక్సీలను తొలగించడం ఏదైతే ఉందో అది అంటే ఆ కుటుంబంలో ఉన్న విభేదాలని, తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నాయి వీళ్ళకి మధ్య అనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్లయింది. ఎందుకు వీరికి మధ్య విభేదాలు ఉన్నాయంటే, గతంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ఒక స్టార్ క్యాంపెయినర్గా ఆ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూలంగా మాట్లాడినటువంటి పరిస్థితులు కానీ ఏం లేవు. ఎప్పుడైనా అడిగితే మా తాతగారి పార్టీ, ఆ పార్టీలోనే ఉంటానేననేదో ఆయన ముఖస్తుతిగా కామెంట్స్ చేశారు. కానీ ఎప్పుడు కూడా యాక్టివ్గా మళ్ళీ పాలిటిక్స్లోకి ఆయన పార్టిసిపేట్ చేయటం కానీ, తెలుగుదేశం పార్టీలో ఆయన సీరియస్గా కార్యక్రమాలు చేయటం కానీ ఎప్పుడు జరగలేదు. దానికి గల కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అవసరమై ఎన్టీఆర్ను ఉపయోగించుకున్నాడు. లోకేష్ కోసం ఆయన పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అందుకోసమే చంద్రబాబు నాయుడుని నమ్మక ద్రోహం చేశాడు జూనియర్ ఎన్టీఆర్కి అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొంత మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ తాలూకు అభిమానులు కూడా తెలుగుదేశం పార్టీలో భాగంగానే ఉంటూ వస్తున్నారు ఇప్పటివరకు. ఈ మధ్యకాలంలోనే జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లు కానీ, ఫ్లెక్సీలు కానీ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏదన్నా తెలుగుదేశం పార్టీ మీటింగ్లు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వాళ్ళని అడ్డుకోవటం, వాళ్ళని తరిమి కొట్టడం ఇలాంటి ఈ మధ్యకాలంలో కూడా తెలుగుదేశం పార్టీ మీటింగుల్లో గమనించవచ్చు. కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత సినీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ, రాజకీయ నాయకులందరూ కూడా చాలామంది, మోస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని ఖండించారు. పార్టీలకు అతీతంగా కూడా ఖండించినటువంటి పరిస్థితి. కాకపోతే ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి కానీ, లేకపోతే ఆయన అరెస్ట్ అయిన సందర్భంలో, జైల్లో ఉన్న సందర్భంలో, విడుదలైన సందర్భంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడం కానీ, పలకరించడం కానీ, మరి ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులైనా ఆయన ఎలాంటి స్పందన తెలియజేయకపోవటం అనేది తెలుగుదేశం పార్టీ వర్గాలకు ఆగ్రహం తెప్పిస్తున్నటువంటి వైనం. దానివల్లనే ఆయన యొక్క ఫ్లెక్సీలని, ఆయన యొక్క బ్యానర్లను కూడా వాళ్ళు సహించలేని పరిస్థితిలో తీసేసినటువంటి ఇది కనబడుతుంది. ఏదేమైనా అంటే ఎన్టీఆర్ కుటుంబంలో ఇలాంటి విభేదాలు ఇవన్నీ కామన్. ఎందుకంటే పురంధరేశ్వరి గారు బీజేపీ నాయకురాలుగా ఉన్నారు. లక్ష్మీపార్వతి ఏమో పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంటే ఆ కుటుంబంలో అనేక మంది వ్యక్తులు వాళ్ళ కుటుంబాల విభేదాలు చెందటం, వేరే అన్న హరికృష్ణ గారు బతుకున్నప్పుడు కూడా ఆ అన్న ఎన్టీఆర్ అని పార్టీ పెట్టి తర్వాత వచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో గెలవటం, ఎప్పుడు ఆ కుటుంబంలో లోకలోకలు ఉంటాయిలే. కానీ ఇంత తీవ్రస్థాయిలో మళ్ళీ ఈ మధ్యకాలంలో ఇంత తీవ్రస్థాయిలో విభేదాలు కనబడుతుంది జూనియర్ ఎన్టీఆర్కి నారావారి కుటుంబానికి మధ్య. అంటే ఆ వైరం వారిద్దరికి మధ్య మరి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరి ఇది ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి చేటు తెస్తుంది, ఇది మంచిదా కాదా అనే విషయాలపైన రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నటువంటి వైనం అయితే కనబడుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది.